హలో కిడ్స్, వెల్కమ్ టు ద సూపర్ కిడ్స్ మారల్ స్టోరీస్. ఈరోజు మీకు ఒక మంచి మారల్ స్టోరీని చెప్పబోతున్నాను. ఈ మారల్ స్టోరీలో క్యారెక్టర్స్ ఎవరో మీకు తెలుసా? కోతి ఇంకా తోడేలు. ఈ స్టోరీ నేమ్ వచ్చి చెడ్డ సావాసం. పిల్లలు, మీరు గాడిద గుర్రం స్టోరీలో క్వశ్చన్ని అడుగుతున్నాను. కరెక్ట్ ఆన్సర్ని వీడియో కింద కమెంట్ చేయండి. ఒకవేళ వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఈ వీడియో చూశాక చూడండి. క్వశ్చన్: గాడిద గుర్రంని ఎంత బరువు మోయమని అడిగింది? మళ్ళా రిపీట్ చేస్తున్నాను. గాడిద గుర్రంని ఎంత బరువు మోయమని అడిగింది? ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా? పిల్లలు, మీరు ఈ కథ జాగ్రత్తగా వినండి, ఎందుకంటే నేను నెక్స్ట్ వీడియోలో ఈ స్టోరీలోని క్వశ్చన్ని అడుగుతాను. కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళలో లక్కీ డ్రా తీసి సెలెక్ట్ అయిన వాళ్ళకి మంచి గిఫ్ట్స్ ఉంటాయి. అనగనగా ఒక అడవిలో తోడేలు ఉండేది. అడవిలోని జంతువులను చంపి తిని ఆకలి తీర్చుకునేది. ఒక్కోసారి మాత్రం ఎంత వెతికినా దానికి ఆహారం దొరికేది కాదు. అలాంటప్పుడు అది రాత్రిపూట అందరూ నిద్రపోయే సమయంలో ఆ అడవికి దగ్గరలో ఉన్న గ్రామానికి వెళ్ళి మేకల్ని చంపి అడవికి తెచ్చుకొని తింటూ ఉండేది. తోడేలు చేసే పనులను ఆ అడవిలో ఉండే ఒక కోతి కుతూహలంగా గమనించేది. ఆ విషయం తెలుసుకున్న తోడేలు తాను చేస్తున్న పనులు గురించి కోతికి గొప్పలు చెప్తూ ఉండేది. యజమానులకు తెలియకుండా మేకలను ఎలా చంపుతోందో కోతికి వివరించి చెప్పేది. ఆ మాటలు విన్న కోతికి తోడేలు ఊరి వాళ్ళ కళ్ళు కప్పి మేకల్ని ఏ విధంగా పట్టుకుంటుందో చూడాలనిపించింది. ఒకరోజు కోతి, నువ్వు ఆ గ్రామానికి వెళ్ళేటప్పుడు నన్ను కూడా తీసుకొని వెళ్తావా? నీ పనితనం చూడాలని ఉంది అని తోడేలుని అడిగింది. దానికి తోడేలు, ఈ రాత్రికే నిన్ను తీసుకెళ్తాను, సిద్ధంగా ఉండు అని చెప్పింది. తన ముచ్చట తీరబోతున్నందుకు కోతి చాలా మురిసిపోయింది. ఈ లోపల తమ మేకలు అప్పుడప్పుడు మాయమవుతుంటాన్ని ఊరివారు గమనించారు. ఆ సంగతి ఏంటో తెలుసుకోవాలని కొందరు యువకులు మేకలకు కాపలా కాయసాగారు. ఆ విషయం తెలియని తోడేలు కోతితో కలిసి ఆ ఊరిలో ప్రవేశించింది. మేకలు తినడానికి వాటి దగ్గరకు తోడేలు వెళ్ళటాన్ని ఆ యువకులు గమనించారు. మేకలు ఎలా మాయమవుతున్నాయో వారికి అర్థమైంది. వెంటనే తోడేలపైన కర్రలతో దాడి చేశారు. పక్కనే ఉన్న కోతిని కూడా కొట్టసాగారు. ఆ దెబ్బలు తట్టుకోలేక కోతి, మీ మేకల్ని తినడానికి వచ్చిన తోడేలు నేను కాదు కదా, నన్ను ఎందుకు కొడుతున్నారు, వదిలేయండి అని ప్రాధేయపడింది. తోడేలుకి సహాయంగా వచ్చిన నిన్ను ఎలా విడిచిపెడతామంటూ ఇంకాస్త గట్టిగా కొట్టసాగారు. ఆ యువకులు తోడేలు వైపు తిరగగానే కోతి నెమ్మదిగా అక్కడి నుంచి తప్పించుకొని బతుకు జీవుడా అనుకుంటూ అడవికి చేరుకుంది. పిల్లలు, ఈ కథలో మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటో మీకు అర్థమైందా? నేను చెప్పనా? దొంగతనం చేయడమే కాదు, దొంగ పనులు చేసేవారి పక్కన ఉండటం కూడా తప్పే. అప్పుడు ఆ కోతి ఏమనుకుందో తెలుసా? ఇంకెప్పుడు ఇలాంటి బుద్ధి తక్కువ పనులు చేయకూడదు అనుకుంటూ లెంపలేసుకుంది. అర్థమైంది కదా పిల్లలు? ఎప్పుడు కూడా చెడు సహవాసం అనేది చేయకూడదు. పిల్లలు, మళ్ళా రేపు మీట్ అవుదాము, సరేనా? ఈ లోపల సూపర్ కిడ్స్ ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.